హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో పీచ్ మిఠాయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ సబ్స్క్రైబ్స్ మై ఛానల్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు దిస్ వీడియో, మేము న్యూ ఇయర్ రోజు మేము ఇంకా మౌనిక అండ్ సత్య వాళ్ళం కలిసి వికారాబాద్ వెళ్ళాం. వెళ్ళే దారి మొత్తం మంచిగా పొలాలతో ఉంది. ఈ పొలాలు చూడంగానే మా ఊరు గుర్తొచ్చింది నాకు. ఇంకా ఆ ప్లేస్లో ఆగి పల్లెటూరి వైబ్స్ ఫీల్ అవుదామని పొలంలోకి వెళ్ళాం. అక్కడ చింత చెట్టు కనిపించింది. శ్రీరామ్ తెంపి ఇచ్చాడు. అవి తింటూ కొంచెం సేపు అక్కడ కూర్చున్నాం. ఈ రూట్ వచ్చేసి శంకరంపల్లి వైపు. ఈ దారి మొత్తం ఇలాగే గ్రీనరీగా ఫామ్ హౌసెస్ అండ్ పొలాలతో ఉంది. ఆ పొలానికి ఆపోజిట్లోనే మాకు చేమంతి తోట కనిపించింది. నార్మల్గా అమ్మాయిలకి పువ్వులు చూస్తేనే హ్యాపీ అయిపోతారు. అలాంటిది మరి పూల తోట చూస్తే ఆగుతామా? సో అందరం అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం. నేను ఇంకా మౌనిక రీల్స్ కూడా చేశాం. ఆ చామంతి తోట పక్కనే క్యారెట్ తోట కనిపించింది. అదే ఫస్ట్ టైం నేను క్యారెట్ తోట చూడడం. మా ఊరు సైడ్ అయితే వరి ఇంకా మినుములే పండిస్తారు. సో ఇవి ఇలా కొత్తగా చూసేసరికి నాకు కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపించింది. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఓయ్ శ్రీరామ్, సో అలా వికారాబాద్ రీచ్ అయిపోయాక ఫస్ట్ మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ అంట. బట్ దర్శనం చేసుకోవడానికి చాలా క్యూ ఉంది, మీరు చూస్తున్నారు కదా. లోపల దర్శనానికి వెళ్తే అక్కడే ఈవినింగ్ అయిపోయిద్ది. కానీ ఇంకా చాలా యాక్టివిటీస్ మేము ప్లాన్ చేసుకున్నాం. ఇనీషియల్గా మా ప్లాన్ వచ్చేసి అనంతగిరి హిల్స్ వెళ్దామని చెప్పి. కానీ అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే అక్కడ రోడ్ బ్లాక్ చేస్తారంట. అనంతగిరి హిల్స్ వెళ్ళడానికి దారి లేదంట. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయా అని చెప్పి చూస్తే ఈ కోటపల్లి రిజర్వాయర్ కనిపించింది. వెంటనే ఇక్కడికి స్టార్ట్ అయ్యి వచ్చాము. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ భలే పెట్టారు కదా. అందులోకి ఎంటర్ అవ్వంగానే ఎక్కడో ఒక ఫుడ్ స్ట్రీట్లోకి వెళ్ళినట్టు అనిపించింది. కొంచెం ముందరికి వెళ్ళంగానే మాకు కయాకింగ్ ప్లేస్ కనిపించింది. ఇక్కడ కయాకింగ్ అండ్ పెడల్ బోటింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కయాకింగ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, సింగిల్ అండ్ డబుల్. మేము డబుల్ ఆప్ట్ చేసుకున్నాము. సత్య అండ్ మౌనిక ఒక బోట్ అండ్ శ్రీరామ్ అండ్ నేను ఒకటి. ఈచ్ పర్సన్కి 200 ఛార్జ్ చేసుకున్నారు. హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. వెళ్ళేదాకా నాకు చాలా టెన్షన్ అయ్యింది. అదే ఫస్ట్ టైం నేను బోటింగ్ చేయడం. కానీ వెళ్ళిన తర్వాత నాకు లోపల నుంచి రావాలనిపించలేదు, అసలు చేస్తూనే ఉండాలనిపించింది. హాఫ్ అన్ అవర్ చాలా తక్కువ టైం అనిపించింది. వాళ్ళు ప్రికాషన్స్ కూడా బాగా తీసుకున్నారు. లోతున్న చోట నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టారు. ఇంకా ప్రతి చోట వాళ్ళ టీం మెంబర్స్ ఉన్నారు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. కయాకింగ్ అయితే పిల్లల్ని ఎలో చేయట్లేదు. పిల్లల్ని ఓన్లీ పెడల్ బోటింగ్కి మాత్రమే ఎలో చేస్తున్నారు.
ఏ బాబు లేవ్, ఏ బాబు లేవ్ లేవ్. అలా మంచిగా సన్సెట్ వ్యూతో మా కయాకింగ్ ఎండ్ అయ్యింది. ఆ తర్వాత రిజర్వాయర్ చూడడానికి బయటకు వచ్చాం. ఇక్కడ చూసారా, మార్నింగ్ నుంచి మేము అసలు కనీసం ఫుడ్ కూడా తినలేదు. చివరికి జాంకాయ కూడా తినివ్వట్లేదు వీడియోస్తో వీళ్ళు. తర్వాత సత్యబ్రో కొంచెం సేపు మమ్మల్ని వీడియోస్ తీశాడు. ఇక్కడ ఒక సాహసమే చేశామని చెప్పాలి. అది దాటుతూ వెళ్ళేటప్పుడు శ్రీరామ్ పడిపోయాడు దాంట్లో. కానీ నా కోసం పాపం ఎన్నిసార్లైనా ఓపిక్గా పోజెస్ ఇచ్చాడు. అంతే మరి ఈ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రేమతో పీచ్ మిఠాయి.